శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతిదినము కూడా దేవుని యొక్క శిలువ యొక్క శక్తిని, దేవుని యొక్క శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి అద్భుతాలని, శిలువ మనకి ఏమి నేర్పించింది, మనల్ని ఏ విధంగా ఉండమంది, ఎలాగా మనకి శిలువ మనకి ముందుగా నడిచి అనేకమైనటువంటి విషయాలను బయలుపరిచింది. ఈ విషయాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆదిమ క్రైస్తవులు మనమైతే ఇప్పుడు శిలువ గుర్తుని పట్టుకొని ఎవరైనా సరే మెడలో శిలువ వేసుకుంటే వీళ్ళ క్రైస్తవులు అని తెలుస్తుంది. లేదంటే ఏదైనా ఒక బిల్డింగ్ మీద శిలువ గుర్తు ఉంటే ఇదేదో ఒక బహుశా ప్రార్థనా మందిరం అయ్యుండొచ్చు అనుకుంటారు. ఎక్కడైనా ఎవరి గేటు మీదైనా శిలువ గుర్తు ఉంటే వీళ్ళ క్రైస్తవులు అయ్యుండొచ్చు అనుకుంటారు. అలాగా శిలువ ఎలా అయితే ఒక గుర్తు, అది క్రైస్ట్కి గుర్తుగా ఉండిపోయిందో, మరి ఆదిమ క్రైస్తవులు శిలువకు ముందు వాళ్ళు ఏ గుర్తును కలిగి ఉండేవారు? వీళ్ళు క్రైస్తవులు అనడానికి వాళ్ళ దగ్గర ఏ గుర్తు ఉండేది? వాళ్ళు ఆరాధించేటువంటి స్థలాల దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళు ధరించేటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏ గుర్తు ఉండేది ఎవరికైనా తెలుసా? చేప గుర్తు ఉండేది. దానిని ఇక్తూస్ అంటారు అనమాట. ఇక్తూస్ అది గ్రీక్ వర్డ్. మనకి స్పెల్లింగ్లో మనం ఇంగ్లీష్ స్పెల్లింగ్లో చూడాలి అనుకుంటే IXOYE అంటారు దాన్ని. మనం తెలుగులో పలకడం ఇక్తూస్ అని పలుకుతామన్నమాట. దాని అర్థం ఏంటంటే జీసస్ క్రైస్ట్ గాడ్, సన్ ఆఫ్ గాడ్ అని. అంటే ఒక్కొక్క లెటర్ని బట్టి ఒక్కొక్క పదాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది అక్కడ. ఐ అనేటువంటి పదానికి అంటే యేసు అని, క్రైస్ట్ అని, ఎక్స్ అనే పదానికి క్రీస్తు అని, ఓ అనే పదానికి గాడ్ అంటే దేవుడు అని, వై అనే పదానికి కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అని, ఈ అనే పదానికి రక్షకుడు లేదంటే సేవియర్ అని. అంటే దానికి పదాలు ఉన్నాయి కానీ అది గ్రీక్ వర్డ్ కాబట్టి ఇక్తూస్ అంటాం అన్నమాట తెలుగులో దాన్ని. ఆ చేప గుర్తును వాడుతూ ఉండారు. మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు. మన వైజాగ్లో కూడా కేఆర్ సింగ్ గారి చర్చి దగ్గర వాళ్ళు ఆ చర్చి టాప్లో ఒకసారి నేను చూశాను. ఆ చేప గుర్తు ఉంటుంది వాళ్ళకి. అక్కడ చాలా చోట్ల చేప గుర్తు ఉంటూ ఉంటుంది. దాన్ని ఇక్తూస్ అంటారనమాట. అది ఒక గుర్తుగా క్రైస్తవులు అనేటువంటి గుర్తు ఉంటూ ఉండేది. అయితే ఎందుకు వాళ్ళు చేప గుర్తును పెట్టుకున్నారు, దేనికోసం పెట్టుకున్నారు అని అంటే, ఆదిమ క్రైస్తవులు చాలా బాధలు పడేవారు. రహస్యంగా ప్రార్థనలు చేయాల్సి వచ్చేది. సంఘం అంతా చెదిరిపోయిన సందర్భం, క్రైస్తవులు అందరూ పారిపోయిన సందర్భం. వీళ్ళందరూ ఎక్కడైనా ఒక చోట గ్యాదర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అడ్రస్? ఈరోజు అయితే యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి. ఇంకా దేంట్లోనన్నా కమ్యూనికేషన్ వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడో కొండ గుహల్లోని క్యాటకోమ్స్ అని ఒక సమాధులు అనమాట, వాటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కానీ కొండ గుహల్లో కానీ ఎక్కడో లోపల ప్రాంతాలలో వాళ్ళ ఒక గ్యాదరింగ్ మనలాగా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఎంత అదృష్టం, ఇక్కడ ఎంత చక్కగా చల్లగా కూర్చొని మనం ప్రార్థన చేసుకోవడానికి మనలో ఇంతమందికి మనకి కుదిరింది. అనేక మంది ఇది కూడా రాలేరు కదా. వాళ్ళకి ఎంతో బాధ ప్రార్థనకు రావాలంటే, ఎంతో వేదన వాళ్ళకి ప్రార్థనకు రావాలంటే, గ్యాదరింగ్కి రావాలంటే. ఇది ఉచితం అయిపోయింది, ఇది చాలా వాళ్ళకి నిర్లక్ష్యం అయిపోయింది. కానీ ఆ రోజు మీరు సహవాసంగా కూడి ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు. మీరు సంఘంగా కూడి ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. వాళ్ళు మేడగదిలో కూడితే వాళ్ళ మధ్యలోనికి పరిశుద్ధాత్ముడు దిగొచ్చేశాడు. ఇవన్నిటి ద్వారా వాళ్ళు సహవాసంగా కూడాలి. అక్కడేమో గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు, ఎంతో చెరలో పెట్టేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో కొండ గుహల్లోనికి వెళ్ళిపోయి ప్రార్థనలు చేసుకుంటే, ఇప్పుడు మనం వాళ్ళ సహవాసంలోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు అడ్రస్ ఎలా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళ ఆ రహదారిలో కొండల మీద వెళ్ళే దారిలో చేప గుర్తు వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. రహస్య క్రైస్తవులు వీళ్ళు ఇది చూసుకొని చేప గుర్తు ఉంది ఇటు వెళ్ళుంటారు. అక్కడ నుంచి ఇంకొక చేప గుర్తు కనిపించే వరకు నడుస్తారు. మళ్ళీ అటువైపు అలా చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు దేవుని ఆరాధించేవారు. హల్లెలూయా! ఎంత కష్టాలు పడ్డారో చూడండి వాళ్ళు. ఎందుకు ఆ చేప గుర్తునే వేసుకున్నారు? ఆ చేపతో వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకు దాన్నే వాళ్ళు వాడుకున్నారు అని అంటే, నిజంగానే చేప గుర్తుతో చాలా సంబంధం బైబిల్కి దగ్గరగా, మనకి కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు మనం కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త ఒకసారి తెరుద్దామా మనం అందరం? 13వ అధ్యాయము
13వ అధ్యాయము 47 నుంచి నేను చదువుతున్నానండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. ఇప్పుడు మనల్ని దేంతో పోలుస్తున్నారు? చేపలతో కదా. పరలోక రాజ్యము గురించి మాట్లాడుతూ సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టేటువంటి వల పోలి ఉన్నదంట. వల, ఆ వలలో ఏం పడతాయి? నానా విధమైన చేపలు పడతాయి. దాంట్లో నానా విధమైన చేపలు పడిన తర్వాత దాన్ని దరికి లాగి కూర్చోండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని ఏం చేస్తారు? బయట పారవేస్తారు. అయితే యుగ సమాప్తి అందు ఇలాగే జరుగుతుంది. దేవదూతలు వస్తారంట, చెడ్డ చేపల్ని బయట విసిరేస్తారంట, మంచి చేపల్ని గంపలోనికి వేస్తారంట. మరి చెడ్డ చేపలు బయటకు విసిరేస్తే మళ్ళీ ఎక్కడ నీరుందో అక్కడికి వెళ్ళిపోవచ్చా అంటే లేదు, అది అగ్ని గంధకములలో అవి కాలిపోవలసింది. ఆ చేపలు ఎవరు? మనమే కదా. ఆ చేపలు మనమే కదా. ఇప్పుడు యుగ సమాప్తి అందు జరిగేది ఏంటంటే మనమే ఆ చేపలమే. మనం ఎప్పుడైతే ఆ వల నిండిపోతుందో అప్పుడు దరికి లాగేస్తారు. అప్పటి వరకు సువార్త ప్రకటించబడుతూ ఉంది, ఇంకా వేగిరము చేయబడుతుంది, ఇంకా కష్ట నష్టాల్లోనికి వెళ్ళిపోతుంది. ఇంకా యుగ సమాప్తి యొక్క సూచనలు మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు, దేవుని కొరకైనటువంటి హతసాక్షులు, నిందలు, అవమానాలు, చాలా సంఘము ఒక క్రిటికల్ కండిషన్లోనికి వెళ్ళిపోతున్నటువంటి టైం అంటే మనకు అర్థం చేసుకోవాలి. అది యుగ సమాప్తి ఇంకా వచ్చేస్తుంది. ఇంకా సువార్త వేగవంతం చెయ్యాలి. ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలి, ప్రతి ఇండివిజువల్కి కూడా సువార్త వెళ్ళాలి. అప్పుడు మనకి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినా కూడా ఓర్చుకుని సువార్త అనేది చెయ్యాలి అనేది దేవుని యొక్క పద్ధతి. ఆ వలలో అనేక మంది పడతారు, కానీ మంచి వాళ్ళు గంపలో కూర్చబడి దేవదూతలు వచ్చి పరమునికి తీసుకుని వెళతారు, చెడ్డవాళ్లను అగ్ని గంధకాలలో వేసేస్తారు. కాబట్టి చేపతో మనకి సంబంధం ఉంది కాబట్టే వాళ్ళు కూడా చేప గుర్తును వేసుకున్నారు. మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా 2 years బ్యాక్ నేను ఒక దర్శనం చెప్పాను. మన సంఘానికి అనేక మందిని దేవుడు తీసుకొస్తున్నాడని చెప్పడానికి నేను ఒక పెద్ద చైన్, లాంగ్ చైన్ వేసుకొని ఉన్నాను. దానికి ఒక చేప గుర్తు ఉంది. ఆ చేపకు వచ్చి అందరూ ఇలా ఆకర్షించబడుతున్నారు అని ప్రభు నాకు దర్శనం చూపించారు. గుర్తుందా? నేను ఆ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చేపలు కనపడ్డాయి నాకు. అంటే ఇదివరకు మనకి ఇలాంటి లాకెట్లు ఉండేవి కాదు, ఇలాంటి పెండెంట్స్ ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు అసలు అవి ఇలా పట్టుకుంటే స్ప్రింగ్లా కదులుతుంది కూడా చేప. అప్పుడు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను, చేపను కొనుక్కున్నా నేను, దేవుడు ఎందుకు దర్శనంలో చూపించారు అని. మళ్ళీ కొనుక్కోలేదు నేను. అంటే దర్శనంలో ప్రభు చూపించారు, అదే ఆత్మీయంగా చూపించారు. అది నువ్వు ఎప్పుడైతే ఆ చేప లాకెట్ ఎప్పుడైతే ఉందో అనేకులు వచ్చి దానికి ఇక్కడ ఆకర్షించబడుతున్నారని ఆయన ఆ రోజు నాకు దర్శనం చూపిస్తే నేను మీకు చెప్పాను. ఆ రోజు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చెప్పాను. ఇప్పుడు చిన్నారి వేసుకొస్తుంది ఒక చేపని, అంటే వాళ్ళు దాన్ని బట్టి తను వేసుకుందేమో మనకు తెలియదు, కానీ అలాగ దేవుడు కూడా నాకు దర్శనాన్ని చూపించారు. ఈ చేపకు అనేక మంది ఆకర్షించబడి, ఇప్పుడు మనం ఇది చదువుతుంటే అర్థమవుతుంది, నిజమే కదా, వలలో కూర్చోబోయేది ఈ చేపలనే, ఆ చేపలు ఆత్మలే అని అప్పుడు నాకు అర్థమైంది. సరే, ఇంకా చేప గుర్తు వాళ్ళు పెట్టుకోవడానికి ఇంకా కొన్ని విషయాల్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. యోనా గ్రంథము మన అందరికీ తెలిసిందే. అక్కడ అసలు చేపలన్నిటిలోని కూడా పెద్ద చేప, దాని పేరు తిమింగలం కదా. చాలా చేపలు ఉంటాయి, 153 రకాల జాతుల చేపలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అవన్నీ ప్రభు ఒక్క మాట మాట్లాడితే ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతుల నుంచి ఒక్కొక్కటి వచ్చి దాంట్లో పడిపోయినాయి. ఆ చేపలు చాలా జాగ్రత్తగా దేవుని మాట వింటాయంట. మరి మనం అలా ఆ చేపలాగా అయిపోతే చాలా మంచిది కదా. మనం ఎంత పెద్దోళ్ళమైనా, తిమింగలం చాలా పెద్దది, దాని క్యాడర్ చాలా పెద్దది, దాని పోస్ట్ చాలా పెద్దది, తన ఆకారం చాలా పెద్దది కదా. అంటే చాలామంది అనుకుంటారు మేము చాలా పెద్దవాళ్ళం, మేము ఇలా అస్తమానం మందిరానికి వెళ్ళిపోతే బాగుండదు, మేము అస్తమానం దేవుని మందిరంలో కనబడితే బాగోదు, అఫీషియల్గా అప్పుడప్పుడే కనబడాలి, మేము చాలా పెద్ద డిజిగ్నేషన్లో ఉన్నాం, మాకు చాలా పెద్ద కేడర్ అనుకుంటారు. వాళ్ళే కావాలి ఇక్కడ ముందు. వాళ్ళని దేవుడు పిలిచినప్పుడు అంట జీవరాశులన్నీ దేవునికి లోపడతాయంట. జీవరాశులు 3 రకాలు. ఒకటి భూమి మీద నడిచేవి, 2 నీటిలో నడిచేవి, 3 ఆకాశంలో నడిచేవి. అంటే నడవడం అంటే అవి ఎగురుతాయి, ఇవి ఈదుతాయి, ఇవి నడుస్తాయి అనుకోండి. కానీ 3 రకాల జీవరాశులు.
మూడు దేవునికి లోబడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం కదా. చేపలని దేవుడు ఎన్నిసార్లు వాడుకున్నాడో ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చేపలు ఎలా దేవుని మాటకి లోబడ్డాయి అన్నీ చెప్పుకోలేము, 2-3. ఎందుకంటే ఆ చేపలతో ఈరోజు మనల్ని కంపేర్ చేశారు కాబట్టి వాళ్ళు ఆది క్రైస్తవులు అన్ని హింసలలో కూడా ఆ చేప గుర్తును ధరించి వాళ్ళు ఎలాగా అద్భుతమైనటువంటి పరిచర్యలు చేశారో, తరువాత శిలువ మీద క్రీస్తు మరణించిన తరువాత వెంటనే వాళ్ళు ఏం క్రాస్ వేసుకుని బయలుదేరిపోలేదు. చాలా కాలం పట్టింది, చాలా కాలం గడిచింది. ఈ లోపల చాలా సంగతులు జరిగాయి. 100 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కాన్స్టంటైన్ అనేటువంటి ఒక రాజు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దర్శనంలో దేవుడు అతనితో మాట్లాడి నీకు తప్పకుండా నేను జయమిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క ఫ్లాగ్ మీద అంటే జెండా మీద సిలువ గుర్తు ఎప్పుడైతే ఆయనకి కనిపించిందో ఆ రోజు ఆయన యుద్ధంలో జయం పొందుకున్నాడంట. అప్పటి నుంచి ఆయన సిలువ గుర్తును ప్రాచుర్యములోనికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళ మదర్ అంటారు, అవన్నీ కూడా మన చరిత్రల పుస్తకాల్లో ఉంటాయి. ఆవిడ ఎక్కడో ఒక చోట మందిరం కట్టించడం, అక్కడ సిలువ గుర్తు పెట్టడం, ఆ రాజుగారు ఈ యొక్క క్రాస్ని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చాక ఇప్పుడు క్రైస్తవుల గుర్తు సిలువగా మనకి మార్చబడిపోయింది. ఇంకా ఈ సిలువ శక్తి కార్యక్రమంలో మరి ఇంకా మనం పరిశుద్ధ వారంలోనికి వచ్చేసాం కాబట్టి ఈ సిలువను గురించిన వార్త మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సిలువను గురించినటువంటి విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేశాం కాబట్టి ఆ సిలువలో ఉన్నటువంటి విలువను మనం ఇప్పటి వరకు గ్రహించి దేవుని యొక్క శక్తిని ఆల్మోస్ట్ మనం రిసీవ్ చేసుకుని ఆ సిలువ దగ్గర ఏమి విడిచిపెట్టాలి, ఏమి రిసీవ్ చేసుకోవాలనే విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. దీనికి ముందు ఏముండేదో చెప్పడానికి నేను ఈరోజు మీకు ఇష్టపడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఆ యొక్క తిమింగలానికి దేవుడు ఆజ్ఞించాడు ఏమని, ఒక మనుష్యుడి సముద్రంలో పడవేయబడుతున్నాడు, నీవు వెళ్ళి అతన్ని మింగివేయాలి అని చెప్పినప్పుడు ఈ తిమింగలం వెళ్ళి వెంటనే దేవుని ఆజ్ఞకది లోబడిందంట. వెళ్ళి వెంటనే దాన్ని మింగితే 3 రోజులు నీ కడుపులో ఉంచుకో అన్నాడు ఆయన. 3 రోజులు దాని గర్భములో ఈ యొక్క యోనా ఉండిపోయిన తర్వాత 3 పగళ్ళు 3 రాత్రులు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో చెప్తారు చూడండి, 12వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనాతో పోలి చెప్తున్నాడు ఆయన. ఆ యోనాని ఏ చేప అయితే మింగేసిందో ఆ యొక్క చేప గర్భంలో ఉండిపోయాడో అలాగే ఈ మనుష్య కుమారుడు కూడా ఆయన పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండును అని చెప్తున్నాడు ఆయన. ఆయన పునరుద్ధానం గురించి, భూస్థాపన గురించి ఆయన మాట్లాడినప్పుడు యోనా గ్రంథాన్ని కూడా చెప్తున్నారు ప్రభు అక్కడ కదా. యోనా గ్రంథంలో ఉన్న చేప గురించి కూడా మాట్లాడుతున్నారు దేవుడు. కాబట్టి వాళ్ళకి ఆ చేప గుర్తు చాలా ప్రాముఖ్యమైన గుర్తుగా మార్చబడింది. మనలో అంటే కొంతమంది ఇలా అంటారు, వాళ్ళందరూ జాలరి వాళ్ళు కాబట్టి, ఎక్కువ శాతం యేసయ్య శిష్యులలో ఎక్కువ మంది జాలరి వాళ్ళు కాబట్టి ఇంకా ఆ గుర్తుని వాళ్ళు అది ఎక్కువగా అంటే మంచిగా పెట్టేసుకున్నారు ఆ గుర్తుని అని అనుకుంటారు వాళ్ళు. కానీ దానికి ఇంత రీజన్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఇన్ని సందర్భాలు, పరలోకాన్నే అసలు ఒక వలతో, చేపల వలతో పోల్చిన సందర్భం, దానిలో ఉన్న మనుష్యులను చేపలను మనతో పోల్చినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మనం ఒక మంచి చేపలాగా ఉండాలి అని ఆశపడాలి. ఈరోజు మనం యోనా చేప అయినా సరే, మనం చాలా పెద్దవాళ్ళమైనా సరే దేవుని మాటకి లోబడాలి. మన చదువు గొప్పదై ఉండొచ్చు, మన బలం గొప్పదై ఉండొచ్చు, మన డబ్బు గొప్పదై ఉండొచ్చు, మన ఉద్యోగం గొప్పదై ఉండొచ్చు, ఇంకా ఏవేవో గొప్పవై ఉండొచ్చు. కానీ దేవుని మాటకి ఆ చేప ఎలాగా లోబడి 3 రోజులు దాని కడుపులో ఉంచుకోవాలంటే ఎంత ఇబ్బందో మీకు తెలుసా? తర్వాత ఏమీ తినడానికి అవదు. ఏమన్నా తిందంటే ఏమన్నా చచ్చిపోతాడు లోపల. పోనీ లోపలన్నీ యాసిడ్స్ అన్నీ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అది అరిగిపోనీయకూడదు. అది అరిగిపోతే యోనా అరిగిపోతాడు లోపల. కాబట్టి అది ఉపవాసం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇంకా కడుపులో ఆ పెద్ద యోనాన్ని పెట్టుకుని ఎలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా కష్టపడిందని అర్థం అక్కడ. ఆ 3 రోజులు దానికి ఒక జీవి లోపల అరగకుండా, మనకి ఏదైనా ఒక పూట అరుగుదల లేదనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఒక పూట అరగకపోతే ఎంత కొట్టుకుపోతామో మనం అందరం, ఎంత ఇబ్బంది అయిపోతుందో, ఎంత పెయిన్ వచ్చేస్తుందో పొట్టలో సాయంకాలానికి. బహుశా దేవుని ఆజ్ఞకి లోబడి ఆ చేప అంత ఇన్కన్వీనియంట్ ఫీల్ అయి ఉంటుంది లోపల. అయినా కూడా దేవుని యొక్క ఆజ్ఞకి ఆ తిమింగలము లోబడిందంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి నోట్లో నుంచి కూడా దాని మాట వచ్చింది ఇక్కడ.
మత్తయి సువార్త, అది ఓల్డ్ టెస్టిమెంట్ కదా యోనా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ తిమింగలం నోట్లో ఎలా ఉన్నాడో యోనా అనే మాటని ఆయన కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనము ఆ యోనాని మింగిన చేపలాగా దేవుని ఆజ్ఞకి లోబడే వారముగా ఉంటే ఆ వలలో గంపలోనికి వెళతాం మనం. ఆ వలలో చిక్కి పరలోక రాజ్యపు వలలో దేవదూతలు వస్తారంట, వచ్చి వల లాగుతారంట. వల లాగినప్పుడు ఆ వలలో పడిన చేపలన్నీ అక్కడ రాశిగా వేస్తారంట. వేసినప్పుడు మంచి చేపలను తీసుకెళ్ళి ఆ గంపలో వేసినట్లుగా మనం అలా వెళ్ళాలి అని అంటే మొదట పెద్ద చేప నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఆ తిమింగలం లాగా మనం కూడా దేవుని మాటకి లోబడాలి. వెంటనే వెళ్ళి అక్కడ కక్కి అని చెప్పాడు. వెళ్ళి ఆ మనుష్యుడిని అక్కడ కక్కేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చేపతో సంబంధం ఉందా అంటే, ఈ చేప డబ్బులను కూడా తీసుకొస్తుంది కదా. డబ్బులను తీసుకొచ్చిందా, షెకెల్ని పట్టుకొచ్చిందా? ఇక్కడ మనం చూద్దాం. అది మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయము 24 నుంచే చదువుతున్నాను. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునా నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే మనుషులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరకను. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వానికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం మన అందరికీ తెలుసు. డబ్బులు లేవు ఇప్పుడు వాళ్ళ దగ్గర, ట్యాక్స్ కట్టాలి. ఆ రోజుల్లో ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులు ఉండేవి. ఇక్కడ కపెర్నహూములో వీళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ ఏంటంటే, దేవాలయము మెయింటెనెన్స్ కొరకు కట్టాలి. మనం ఆయన బిడ్డలమే కాబట్టి మనము స్వతంత్రులమే. అయినప్పటికీ మనము దేని విషయంలో కూడా అభ్యంతరము కలుగజేయకుండానట్లుగా దేని కొరకు అక్కడ కట్టాల్సి వచ్చినా కూడా మనం కూడా ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి నీవు వెళ్ళి గాలం పట్టుకుని వెళ్ళు అన్నాడు ఆయన. వాళ్ళ కాదు కదా, ఇక్కడ గాలమేనా ఉంది అక్కడ. గాలం పట్టుకుని వెళ్ళి అప్పుడు మొదట పడినటువంటి ఆ చేప తెరిస్తే దాని నోట్లో 1 షెకెలు దొరుకుతుంది. అప్పుడు అంటే ₹1 అనుకుందాం మనం. ఆ రోజుల్లో ట్యాక్స్ ఎంత? ₹1.50 అన్నమాట. ఇప్పుడు రూపాయి దొరికింది లోపల. అప్పుడు ఏం చెప్పాడు పేతురుతో, నీకు ₹1, నాకు ₹1, మన ఇద్దరికి కలిపి ట్యాక్స్ కట్టే అని చెప్పాడు. ఇప్పుడు ఈ చేప ఎలాంటి చేప అంటే దేవునికే డబ్బులు ఇచ్చిన చేప. అంతే కదా, అంతే కదా. మనం కూడా అనేక సందర్భాలు మనం ఏ పాటి వారమండి, మనం ఏ పాటి వారమని దేవునికి కానుక ఇవ్వడం ఏంటండి? అసలు ఒకసారి ఆలోచన చేయండి. కానుకలు పెట్టి అని రాస్తారు దాని మీద, మనం తీసుకొచ్చి కానుకేస్తాం. మనం ఏ పాటి వాళ్ళమని ఆయనకి కానుక ఇచ్చేది? ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆయనకి మనం తీసుకెళ్ళిన చిన్న గిఫ్ట్ ఏమైనా గిఫ్టా? అమ్మ రాజుగారికి మేమేమి ఇస్తాము, వెళ్ళి బొకే ఇచ్చి వచ్చేద్దాం అనుకుంటాం. ఒక ఎమ్మెల్యే వాళ్ళ పెళ్ళికి మనల్ని పిలిచారనుకో, మన వీధిలోనే అపార్ట్మెంట్ ఉందని, వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతామండి? బొకే తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దాం, వాళ్ళకి బోళ్ళని వస్తాయి కదా అని అనుకుంటాం సహజంగా. అలాంటి రాజు ఆయన దగ్గరికి మనం ఏం తీసుకెళ్తాం? బహుమానం కదా. ఆయనకి కానుక మనం ఇవ్వడం ఏంటండి? కానీ ఆయన అది తీసుకుని దానిని ఆశీర్వదించి ఆయన చేతిలో ఇంకోటి పెట్టారంట. ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టారు. ఇప్పుడు ఈ చేప తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఏమవుతుంది? 5,000 మందికి హల్లెలూయా అంత ఆశీర్వాదం వస్తుంది కదా. ఒక విధవరాలు వచ్చి ఒక దినాన ఆ యొక్క కానుకల పెట్టిలో ఆవిడ ఏమేసిందంట? 2 వేస్తే ఆయనకి అన్నీ కనబడిపోతాయి కదా. ఆ చేప నోట్లో అక్కడ షెకెలు ఉందని కనబడిపోయింది కదా ఆయనకి. మనకు తెలుసా చేప నోట్లో ఏముందో? ఈ సముద్రంలో ఉన్న అన్ని చేప నోట్లలో ఏముందో ఆయనకి తెలుసంట. ఏ చేప నోట్లో ఏముందో ఆయనకి తెలుసంట. అందుకే నేను గాలం పట్టుకెళ్ళి వల కాదు, వల పట్టుకెళ్తే మళ్ళీ టైం పడుతుంది, అన్ని చేపలు పడిపోతాయి. వల పట్టుకెళ్తే అన్ని చేపలు వచ్చేస్తే మళ్ళీ ఇవన్నీ ఏరుకునేసరికి టైం పడుతుంది. గాలం పట్టుకెళ్ళి అది అప్పుడు ఫస్ట్ ఏమొస్తుందో ఆ చేప దాంట్లో నోట్లు ఈజీ కదా. అక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం మన దేవుడు. అక్కడ కూడా ఇది వెతుక్కో అది వెతుక్కో అని చెప్పాల్సిన అవసరత, అంత కరెక్ట్గా ఉంటాడు ఆయన. అంత కరెక్ట్ టైమింగ్ ఉంటుంది దేవుడిది. మనల్ని కన్ఫ్యూజ్ చేసే దేవుడు ఆయన. చాలా సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, కానీ ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన చేస్తాడంట ఏదైనా. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అప్పుడేంటి వచ్చి అడుగుతున్నాం అంటాడు ఆయన. అన్ని కాలాలు సమయాలు ఆయన చేతిలో ఖచ్చితంగా ఉన్నాయి, అన్నీ చేస్తాడు ఆయన టైంలో. మనం అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై, అదే కష్టం, అన్నిటికంటే కష్టమైంది అదే. అప్పటి వరకు మనం ఆ దీన మనసు ధరించుకుని ఉండడం అంటే
మనం ఇంకా ఎగిరెగిరి ఆ చేపలాగా పడతానే ఉంటాం. మనం చేపలమే కదా, ఆ చేప ఎలా కొట్టుకుంటుంది వాళ్ళలోంచి బయట దిగానే, మనం కూడా అలాగే కొట్టుకుంటూ ఉంటామంట. కాబట్టి ఈరోజు చూడండి, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయనకి మనం కానుకిచ్చేవాళ్ళం ఏ పాటి వాళ్ళం. ఆ అరశకెలు తెచ్చి అంటే దేవునికి ట్యాక్స్ కట్టిన చేప. మనం కూడా దేవుని మందిరానికి, చాలామంది ఇలా అంటారు, దేవుని మందిరానికి ఈ యొక్క రిక్వైర్మెంట్ ఉందండి, మనకి ఇది జరగాలి, అది జరగాలి, అది కట్టాలంటే కొంతమంది ఇలా అంటారు. ఏమంటారంటే దేవుడే చూసుకుంటాడని, అన్నీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు, మీరు ఎవరిని అడగండి పాస్టర్ అమ్మగారు, నాకు ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు ఎవరిని అడగండి, దేవుడే చూసుకుంటాడు. నిజమే, దేవుడే చూసుకుంటాడు, కానీ ఎవరి ద్వారా? చేపలు తేవాలి కదా, ఆ చేపలు నోట్లో పెట్టుకొని రావాలి కదా. మనం ఆలోచించుకుని అది నేనే అయితే ఎంత బాగుండు అని అనిపించాలి మనకి. నా దేవునికి అవసరత తీర్చేది నేనే అయితే ఎంత బాగుండు, ఆ చేపలాగా నన్ను వాడుకో ప్రభువా, ఆ చేపలాగా నన్ను చేయి ప్రభువా అని మనం అన్నప్పుడు మనం కూడా ఇలాగే చరిత్రలో నిలిచిపోతామండి. ఈ ఒక్క చేపను ఎందుకు రాశాడు దేవుడు? అది దేవుని యొక్క అవసరత తీర్చిన చేప, దేవునికి ట్యాక్స్ కట్టిన చేప. ఎంత బాగున్నాయి కదా ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ చేపల గురించి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది రాస్తున్నప్పుడు, నేను చాలా బాగా అనిపించింది. ఇంకోసారి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తరువాత వీళ్ళందరూ వలలు పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. మేము ఎలాగా, మా లైవ్లీహుడ్ ఎలాగా, మాకు ఎలాగా జీతం వస్తుంది, ఇప్పుడు ఎలాగ మేము పోషించబడతామని మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అక్కడికి. ఈయన పునరుద్ధానుడై లేచి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు ఆయన. ఏమీ లేదు అన్నప్పుడు ఈయనే కొన్ని చేపలను అక్కడ కాలుస్తారు కదా. అక్కడ కాల్చబడిన చేపలు ఉండుట చూసినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కాల్చబడిన చేపలు అంటవి, అవి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి తీర్చాయంట ఆ రోజు. అవి కాల్చబడిన చేపలు ఆయన యొక్క ఆకలి, ఆయన యొక్క దాహాన్ని తీర్చడానికి. ప్రభు యొక్క దాహం ఏంటో మన అందరికీ తెలుసు. మనము సిలువ యొక్క మెసేజ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన దాహము కొన్నాడు అనగానే మనకేమర్థమవుతుందంటే శరీర దాహం కాదు కానీ ఆత్మల దాహం కొన్నాడు ఆయన అని కొంతమంది మెసేజ్ చెప్తారు. మరి ఆకలి కూడా అటువంటిదే కదా. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, మీరు వెళ్ళి ఆహారాన్ని కొనుక్కు తీసుకోనండి, నాకు వేరే ఆహారం ఉంది ఇక్కడ. ఆయన ఆకలి వేరే విషయం. ఇప్పుడు మనం కూడా ఆయన ఆకలిని తీర్చే చేపల్లాగా మారాలంటే మనం కూడా రోస్ట్ చేయబడాలి. ఆ రోస్టింగ్ అని నేను చెప్పట్లేదు, కానీ మనము మండుతూ అనేకుల్ని మండించాలి కదా. ఈ కట్టె ఒకటి తీసి పక్కన పెట్టేశారనుకోండి, అది చల్లారిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క మండుతున్న ఫైర్ దగ్గరికి మీరు వస్తారో, మీరు మండుతూ ఉన్న ఫైర్లో ఉంటేనే ఈ కట్టెలన్నీ మండించబడతాయి. లేదు ఒక కట్టె తీసి పక్కన పెట్టి వాళ్ళు అనుకుంటారు మేము ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన చేసేసుకుంటాం, ఇంటి దగ్గర ఉన్న బాగా భక్తి చేసేస్తాం, మేము ఈ సహవాసం రాకపోయినా మేము ఆదివారం వచ్చిన పాస్టమ్ గారు రెగ్యులర్ ఫాలో అయిపోతామండి, మేము చాలా ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయామండి ప్రార్థనలో అని వాళ్ళు చెప్తుంటారు. మండుతున్నటువంటి కట్టెలలో నుంచి ఒక కట్టె తీసి పక్కన పెడితే ఏమవుతుందో అదే జరుగుతుంది వారి విషయంలో. ఆ తర్వాత వాళ్ళు దిగజారిపోయే ఆత్మలో తర్వాత మళ్ళీ వచ్చి మధ్యలో నేను అసలు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నా గురించి కొంచెం ప్రార్థన చేయరా అని అడుగుతారు. ఇది నిజమా అబద్ధమా? నిజమే కదా. అలా మనం మండుతూ ఉండేటువంటి వాళ్ళలాగా దేవుని యొక్క సముఖంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఇదంతా చేపల గురించి చెప్పాలని నేను అనుకోలేదు, కానీ ఈరోజు ఈ యొక్క ఇక్తూస్ అనేటువంటి అంటే క్రాస్కి బిఫోర్గా వాళ్ళు వాడినటువంటి ఒక సూచన ఏమైతే ఉందో, ఒక సింబల్ ఏమైతే ఉందో అది కూడా మీకు తెలియచెప్పాలని నేను ఆశపడ్డాను. దాంతోపాటు ఈ చేపను ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా వీళ్ళు ఎంచారు అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు జాలర్లనా? కాదు, జాలర్లను కాదు, కానీ ఆ చేపకి మనకి చాలా లింక్ ఉంది. దీన్ని మనల్ని పరలోకములో కోర్చబడేటువంటి ఆత్మల యొక్క ప్లేస్లో చేపను చూపించారు. యోనా విషయంలో చేపను చూపించారు. పునరుద్ధానుడై తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చేపతో అక్కడ ఆయనకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది, 5 రొట్టెలు 2 చేపల విషయం. ఇన్ని చేపలు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుకనే ఆ చేప గురించి కూడా దేవుడు వాళ్ళకి ఏమి రివీల్ చేశాడో తెలియదు, కానీ దాన్ని ఇక్తూస్ అంటారు. చాలామంది కార్ల మీద కూడా వెనకాల చేప బొమ్మ వేసుకుంటూ ఉంటారు, ఇక్తూస్ అని రాస్తారు అక్కడ. నేను ఇప్పుడు చెప్పిన లెటర్స్ IXOYE అనేటువంటి లెటర్ ఆ చేప కడుపులో రాస్తారనమాట. మనం కూడా వాగ్దానాలు కొనుక్కున్నప్పుడు ఆ క్రైస్తవ గ్రంథశాల బుక్ స్టాల్కి వెళ్తారు కదా మీరు, అక్కడ చేప లోపల వాగ్దానాలు రాసి ఉంటాయి. మా ఇంట్లో కూడా అంటించి మీ అందరు కూడా ఇచ్చాను, ఒకసారి నేను ఇచ్చాను కదా మీ అందరికీ. ఇలాగా 40 days అయిపోయిన తర్వాత దేవుని వాక్యాలు ఏవో ఇస్తూ ఉండేదాన్ని, అప్పుడు ఆ చేపలు ఇచ్చాను మీ అందరికీ నేను. ఈసారి ఇక్తూస్ మీ ఇంట్లో ఉంది, ఇప్పుడు మీ అందరి గృహాల్లో ఇక్తూస్ ఉంది కదా. కాబట్టి మనం అది చూసి మరీ ఎక్కువగా ప్రార్థనా పరులుగా మారాలి. ఆది క్రైస్తవులు ఎలాంటి అగ్నితో రగిలారు,
వాళ్ళు ఎంతటి కష్ట నష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళ సహవాసం మానిపోకుండా వాళ్ళంతంతో మూలల్లో దాక్కుంటే వాళ్ళకి ఆహారం తీసుకెళ్లే విధానంలో స్త్రీలు అనేక మంది ఎన్నో కష్టాలు పడి అవన్నీ ఆ యొక్క సింబల్ చూసుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఆహారం సప్లై చేయడానికి కొంతమంది స్త్రీలు విపరీతంగా ఉపయోగపడ్డారు, వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడ్డారు. కొంతమంది ఆ క్యాటకోమ్స్ అనేటువంటి సమాధులు లోపలికి వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేదంట, అంటే వాళ్ళు చనిపోయారు అక్కడ లోపలే. ఇలా ఇన్ని కష్టాల పాలయ్యి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంతగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అనేక మంది యొక్క త్యాగాలు, వారి యొక్క ప్రార్థనలు ఫలితమే ఈరోజు ఎంత మంచి మనల్ని గ్యాదరింగ్, ఎందుకంటే ఎంత మంచి క్రైస్తవ్యానికి కారణం. కాబట్టి ఈరోజు కూడా దేనికి బెదరక, దేనికి భయపడక, ఇంకేదైనా చేస్తే మనకి భయం, మనం సహవాసంగా కూర్చుని ప్రార్థన చేయడానికి ఏం భయం? ఎంత పెద్ద పని చేస్తున్నామంటే మనం దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. మనం కొద్దిమంది స్త్రీలమే కానీ దేవుని రాజ్య పొలం పనిలో మనం పాలిభాగస్తులుగా ఉన్నాం. ఇది సాధారణమైన పని అని ఎవరు ఎంచొద్దు. రాజుగారు పాలు తీసుకొని రమ్మన్నారంట. ఒకసారి ఒక కథ ఉంటుంది. ఆ పక్కింటోడు పాలేస్తాడులే అని వీడు నీళ్ళు వేసాడంట తీసుకెళ్ళి ఆ టబ్లో. ఆ తర్వాత ఇంకొకడు కూడా నీళ్ళే వేసాడంట. ఇంకొక రాజుగారు పాలు తీసుకురమ్మంటే ఆయన పాలు తీసుకొస్తే మనం నీళ్ళు వేస్తే ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి, అందరూ నీళ్ళే తీసుకొస్తే ఆ రోజు రాజుగారికి వాళ్ళ ప్రజలు ఎంత అపనమ్మకస్తులో తెలిసిందంట. అలాగా ఎవరెవరు సంఘస్థులో చేసుకుంటారులే, మాకెందుకు, ఈ రోజుల్లో ఇంతటి ఉపద్రవం క్రైస్తవ్యం మీద ఉంది, ఎందరో సేవకులు చెరపట్టబడిపోతున్నారు, సేవకులు చనిపోతే మాకెందుకులే అనుకుంటే నిజ సేవకులు కరువైపోతారు. నిజంగా దేవుని కొరకు ఆరాటపడే సేవకులనే చంపాలనే టార్గెట్లే ఉన్నాయని మరి లోకమంతా మరి అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా పాలే తీసుకురావాలి తప్ప నీళ్లు తీసుకురాకూడదు. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం బాగా చేస్తున్నారులే అని వీళ్ళు నిద్రపోవడానికి లేదు, వాళ్ళ పాస్టర్ గారి గురించి ఇక్కడ థ్రెట్ ఉందని మనం నిద్రపోవడానికి లేదు. ప్రతి సంఘము కూడా మా రాజుగారు ప్రార్థన చేయమన్నారు కాబట్టి విలువైన ప్రార్థన మేము చేయాలని మనం గృహాల్లో ఉన్నా సరే సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘాల కోసం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా అందరము కూడా మీ సమస్యలు చాలా ఎక్కువై ఉండొచ్చు, మీ సమస్యలు మీకే పెద్దవై ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుని రాజ్య పని మీరు నమ్మకంగా చేసినప్పుడు అద్భుతమైన విధానంలో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఇహమందు పరమందు కూడా దీవెనలు మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా 1 గంట 2 గంటలు దేవుని కొరకు, సేవకుల కొరకు, జరుగుతున్నటువంటి ఉపద్రవాల కొరకు, రాబోయే దినాలలో ఎటువంటి ఉగ్రత ఉండకుండా ఉండడం కోసం మంచిగా సమాధానకరమైనటువంటి దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడట కొరకు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. మా మధ్యలో నిశ్చయంగా మీరున్నారు, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు దేవా. ఈరోజు నిజముగానే ఆదిమ క్రైస్తవ సంఘము ఏ విధముగా దేవా ఆ యొక్క చేప గుర్తుతో వాళ్ళు దేవుని కొరకైన పని చేశారో, ఆ చేపలను ఏ విధంగా మమ్మల్ని మేము పోల్చుకోవడానికి ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభు. వీటన్నిటిని బట్టి నీకు వందనాలు. మేమంతా ఆదిమ సంఘము ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు మరలా తిరిగి రాబోతూ ఉన్నాయని గుర్తెరిగిన వారమై ముందుగానే ప్రార్థన చేస్తూ రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అవసరమైన ప్రార్థన ఆత్మ మాకు దయచేయండి ప్రభా. వాటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రార్థనాపరులుగా మార్చండి. వాళ్ళు చేస్తారులే, ఇది నాకేం సంబంధం, నా ప్రార్థన ఏం పాటిది అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి అవసరమైన కృప వినుచున్న వారందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా మా సంఘానికి దయచేయమని, మరి ముఖ్యంగా మా ప్రేయర్ వారియర్స్కి దయచేయమని, మేమంతా బలము కలిగి ప్రార్థించే ప్రార్థన ఆత్మ మా మీద కృమరించమని. వారేకముగా కూడి ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న ఇల్లు కంపించిపోయిందంట. అలాగ మేము కూడి ఉన్న స్థలము కంపించాలయ్యా. సహవాస ప్రార్థనలు జరగాలయ్యా, విజ్ఞాపన ప్రార్థనలు జరగాలి ప్రభువ. నాయన సహవాసముగా కూడుట మానకూడదు ప్రభువ. అత్యధికమైన నీ కృపతో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని, అనేక సంఘాలలో నాయన గ్యాదరింగ్స్లో నాయన జెన్యూన్గా ప్రార్థన చేసే ప్రార్థనాత్మ వారందరికీ దయచేయమని, ఆ హృదయ భారము వారిలో పెట్టమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, గొప్ప ఉజ్జీవము మా దేశంలో రగల్చమని, గొప్ప ఆత్మల పంట మాకు దయచేయమని, గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. God bless you.